తెల్లారుజామున 5 ఇక్కడికి చేరుకున్నామండి. ఇవాళ మేము నాయుడు గారి ఫామ్కి వచ్చాము సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి. ఇక్కడ మీకు ఈవెంట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, రండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. సంక్రాంతి సంబరాలు ప్రకృతి మధ్యలో ప్రకృతి ఒడిలో జరుపుకున్నట్టే ఉంది. ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్తో పాటుగా సంక్రాంతికి సంబంధించిన సెలబ్రేషన్స్ అందుబాటులో ఉండే విధంగా ఈ ఫార్మ్ని ఏర్పాటు చేశారు. భోగి మంట స్టార్ట్ చేశారు, చూద్దాం రండి. నాగరత్నం నాయుడు గారు కూడా పాల్గొన్నారు. వచ్చిన గెస్టులతో బాగా మాట్లాడారు ఆయన. వచ్చిన వాళ్ళకి స్టాంప్స్ అండ్ టిఫిన్స్, టీ, లంచ్కి టోకెన్స్ ఇచ్చారు. ఇక్కడ అందరూ భలే కలిసిపోతున్నారండి. అందరూ పాజిటివ్ వైబ్తోనే ఉన్నారు. సంక్రాంతి ఆంధ్రాలో ఎలా జరుగుతాయో ఆ విధంగా ఇక్కడ జరుగుతున్నాయండి. వైవిధ్యంతో కూడిన వృక్షాలు ఇక్కడ ఉన్నాయండి. మామూలుగా లేదండి, గ్రామానికి ఏమీ తీసిపోదు. ఈవిడ నాగరత్నం నాయుడు గారి అమ్మగారు. తాతయ్య గారు చాలా బాగా పలకరిస్తున్నారు చిన్నపిల్లలతో సహా అందరినీ. ఇక్కడ పెళ్ళికి సంబంధించిన ఈవెంట్స్ చేసుకోవచ్చు అండి. పసుపు దంచుకోవడం, పెళ్లి కూతురుని చేసుకోవడం అలా. ఎడ్ల బండి ఎక్కడానికి కూడా అక్కడ ఏర్పాటు చేశారండి. పిల్లలు ఫుడ్ పెట్టడానికి, వాటిని చూడడానికి ర్యాబిట్స్ అండ్ పీజియన్స్ ఉన్నాయండి అక్కడ. ఇప్పుడు ముగ్గుల పోటీ జరుగుతుందండి, అందరికీ కాంపిటీషన్ అనమాట. అయితే మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎంత అంగరంగ వైభవంగా ఉండిద్దో అలా ఉందండి ఇక్కడ. ఇలా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయండి. ఆఫ్టర్ లంచ్ తర్వాత గాలిబట్టాలు ఎగిరేస్తున్నారు చూసారా చెరువు దగ్గర. హైదరాబాద్లో చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చారండి పార్టిసిపేట్ చేయడానికి. ఫారినర్స్ కూడా వచ్చారండి. ఇవాళ మనం ఇక్కడ హరిదాస్ గారు ఉన్నారండి నాయుడు గారి ఫార్మ్లో. ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈరోజు మనము సంక్రాంతి సంబరాలు ఇక్కడ మన నాగరత్న నాయుడు గారి తోటలో జరుపుకుంటున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం వీరు అడగంటిపోతున్న మన సాంస్కృతిక కార్యక్రమాలని ముందుకు తీసుకురావాలి, రేపటి తరానికి తెలియాలి హరిదాసులు అంటే ఏంది, గంగిరెద్దులు అంటే ఏంది, సంక్రాంతి స్పెషల్ ఏంటి అనేది నాగరత్న నాయుడు గారు వారి స్టాఫ్ బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూలంగా వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. బట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాను, చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ అయితే. ఇక్కడ స్టాల్స్ చాలా పెట్టారండి. హ్యాండ్మేడ్ డెకరేషన్ ఐటమ్స్, డ్రెస్సెస్, కాటన్ ఐటమ్స్ అండ్ స్నాక్స్, ఆర్గానిక్ ఎరువులు, ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్. కొండపల్లి బొమ్మలు చాలా క్యూట్ ఉన్నాయండి. ఇక్కడ ఫుడ్ అదంతా కొంచెం బాగానే ఉంది కానీ యావరేజ్ అని చెప్పండి.
ఫుడ్ దగ్గర కొంచెం ఇబ్బంది పడ్డామండి, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ చాలామంది వచ్చారని వాళ్ళు ఈవెంట్ వాళ్ళు మేనేజ్ చేయలేకపోయారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వ్యోమ.